అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నాను. ఈరోజు నా టాపిక్ వచ్చి ఒక తెలుగింటి మహిళగా ఒక మంచి ఇల్లాలుగా ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. మనం మనం లేచే విధానాన్ని బట్టి, మనం ఉండే పద్ధతిని బట్టి మన పిల్లలు అనేది పెరగడం అనేది ఒక పాయింట్ అండి. పిల్లలు మనల్ని చూసే వాళ్ళు కూడా మంచిగా తయారవుతారండి. మనం వెళ్ళే విధానాన్ని బట్టి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ప్రతిదీ తల్లిదండ్రులు మనం ఎలా ఉంటున్నామో చూసే పిల్లలు కూడా అలాగే తయారవుతారండి. ఇప్పుడైతే మనము ఒక పద్ధతి ప్రకారము మంచిగా ఇంట్లో అన్నీ కరెక్ట్గా మనం పద్ధతిగా టైం టు టైం వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటున్నాము అంటే అది వాళ్ళు కూడా ఫాలో అవుతారండి. వాళ్ళకి తెలుస్తుంది మనం ఎట్లా ఉంటున్నాము, అమ్మ ఎలా ఉంటుంది, టైం టు టైం ఎట్లా చేస్తుంది, అమ్మలాగా మనం కూడా ఉండాలి అన్న ఒక ఇది అయితే వాళ్ళకి వస్తుంది. వాళ్ళు మంచిగా పెరగాలి, వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలి, వాళ్ళకు మంచి పద్ధతులు అలవాటు అవ్వాలి, మంచి ఏంటి చెడు ఏంటో తెలియాలి అంటే మాత్రం మనం పద్ధతిగా ఉండడం నేర్చుకోవాలండి. మనం కరెక్ట్గా ఉండాలి, మనం చేసే పనులు మంచిగా చేయాలి. మనల్ని చూసి వాళ్ళన్నీ నేర్చుకుంటారు కాబట్టి మనం చక్కగా పొద్దుటే ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళమే కదండి ఏదైనా చేసేది. ఆడవాళ్ళం ఫస్ట్ మనము ఒక మంచి ఇంటి ఇల్లాలుగా మనం ఉండాలి అంటే మనం చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలండి. 4:30 కల్లా మనం లేసి మంచిగా అది చక్కగా బ్రహ్మముహూర్తం టైం అంటారు. అది ఏ టైమో ఏదైనా కానీ మనం ఆ టైంలో లేస్తే మనకు పీస్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో పనులు కూడా హడావులు లేకుండా ప్రశాంతంగా అవుతాయండి. మనం 4:30 కల్లా లేచి బ్రష్ చేసుకొని మంచిగా ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని, స్నానం చేసి, పూజ చేసుకొని, పిల్లలకి చక్కగా వంట చేసి, వాళ్ళకి టిఫిన్ చేసి, టిఫిన్ అన్నీ చేసి, వాళ్ళని మంచిగా రెడీ చేసి, వాళ్ళకు కూడా స్నానం చేసిన తర్వాత దేవుడికి అనేది చక్కగా దండం పెట్టుకోవడం కానీ అట్లాంటి అలవాట్లు వాళ్ళకి కూడా చేసుకుంటూ మనం ఇంట్లో ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి వాతావరణంలో కనుక వాళ్ళని పెంచగలిగితే వాళ్ళు చాలా మంచిగా తయారవుతారండి. పిల్లలు అనేది మొక్కలు లాంటి వాళ్ళండి. మనం ఎలా పెంచుతామో మొక్కల్ని కూడా ఏ రకంగా అయితే మనం మొక్కల్ని ఒక విధానంలో పెంచుతామో పిల్లల్ని కూడా అట్లానే పెంచితే వాళ్ళు కూడా అలాగే పెరుగుతారండి. మనల్ని చూసే వాళ్ళు కూడా అన్నీ నేర్చుకుంటారు. అదే మనం విచ్చలవిడితనంగా ఎప్పుడంటే ఎప్పుడు లేసి ఎప్పుడంటే అప్పుడు చేయడం వల్ల వాళ్ళకి ఏది మంచి అనేది రాదండి. బద్ధకంగా ఉండి పొద్దుటే 7-8 వాళ్ళకి స్కూల్ టైంకి ఒక 10 నిమిషాల ముందు లేసి హడావుడిగా ఏదో వండేసి మార్చేసి పెట్టేసి వాళ్ళని హడావుడిగా వాళ్ళు రెడీ అవ్వకపోతే వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద అరవడం, విసుక్కోవడం, చిరాకు ఇట్లాంటి ఒక మనం వాళ్ళని చిరాకు పడుకుంటే వాళ్ళకి ఒక గజిబిజి వాతావరణాన్ని మనమే క్రియేట్ చేస్తామండి పిల్లలకి. ఎట్లాంటి వాతావరణంలో వెళ్ళిన పిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఏంటి అమ్మ పొద్దుటే లేవకుండా అప్పటికప్పుడు లేచి మమ్మల్ని హడావుడి పెడుతుంది, అమ్మ ఏంటి ఇలా ఉంటుంది ఏంటి అన్నట్టుగా వాళ్ళకి ఉండకూడదండి. పిల్లలకి ఎప్పుడైనా సరే మనం ఒక మంచి వాతావరణాన్ని, ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని మనమే మన ఇంట్లో మనం సృష్టించాలండి. ఇట్లా ఉండడం వల్ల వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అమ్మ చక్కగా పొద్దుటే లేస్తుంది, మంచిగా ఇల్లంతా చక్కబెట్టి అమ్మ చక్కగా మనకి ఎంతో ప్రేమతో ఓపికతో మనకు అన్నీ చేసి పెడుతుంది. అమ్మలాగా నేను కూడా రేపు ఉండాలి, మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా ఇలాగే ఉండాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. అట్లనే పిల్లలకి అలా అనిపిస్తుంది, హస్బెండ్కి కూడా అంతే అనిపిస్తుందండి. తను ఎంత మంచిగా పొద్దుటే లేస్తుంది, చక్కగా ఇంట్లో అందరికీ అన్నీ చేసి పెడుతుంది, తనలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని ఆయన కూడా ఫీల్ అవుతాడు. ఆయన కూడా అట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా మంచి వాతావరణంలో మంచి అలవాట్లతో పెరుగుతారండి. అట్లాంటి వాతావరణాన్ని సృష్టించే బాధ్యత, అట్లాంటి వాతావరణాన్ని కల్పించగలిగే శక్తి ఆడవాళ్ళుగా మనకు మాత్రమే ఉందండి. అందుకే మన చేతిలోనే ఉంది. ఏదైనా సరే మన సంసారాన్ని చక్కగా సాఫీగా సాగించుకోవాలంటే అది మన చేతిలోనే 100% ఉందండి. అందుకనే అందరూ నా మాటలు వినాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా పాటిస్తారు కదా. అందరూ మంచి ఇల్లాలుగా, మంచి అమ్మగా, మంచి హౌస్ వైఫ్గా అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.